వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది 11 సీట్లకే పరిమితమైంది, ఆంధ్రప్రదేశ్లో ఉండదు అని అంటున్నారు. మీరేమంటారు? నిన్నేం జరిగింది మహారాష్ట్ర ఎన్నికల్లో, జార్ఖండ్లో ఏం జరిగింది? బీజేపీ ఒక అదాన్ని తీసుకొచ్చి ఒక వీవీప్యాట్లో వాళ్ళకి రాష్ట్రం అనుకూలమైన చిన్న రాష్ట్రంలోనేమో ఆ పార్టీకే మ్యానిపులేట్ చేస్తారు, పెద్ద రాష్ట్రాలు ఉంటేనేమో వాళ్ళకే చేసుకుంటారు. ఈ రోజున మేధావర్గం కానీ మొన్న ఒక ఎలక్షన్ కమిషన్ చెప్పాడు, రిటైర్డ్ అయిన అధికారి ఒక ఆయన చెప్పాడు, వీవీప్యాట్లు ఖచ్చితంగా ట్యాంపరింగ్ చేయొచ్చు అని. ట్యాంపరింగ్తో ప్రభుత్వాలు ఏర్పడితే ఇలా ప్రజలు అల్లాడిపోతున్నారు తెలుసా. ప్రభుత్వం మనం ఎన్నుకోనటువంటి ప్రభుత్వం ఈరోజు గద్దెనెక్కిందని ప్రజలు బాధపడుతున్నారు. ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రంలో 3,50,00,000 మంది ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఈరోజు పిల్లలకి ఫీజులు కట్టలేక, నిత్యావసర వస్తువులు కొనలేక, ఆర్టీసీ బస్సు ఫ్రీ అన్నాడు, మహిళమ్మలు అసలు ఎక్కడానికి కూడా సాహసం చేయట్లా, బస్సు ఎక్కిన తర్వాత స్టీరింగ్ ఊడిపోద్దాం బాబు అని అంత భయభ్రాంతులు ఉన్నారు తెలుసా ప్రజలు.